E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 15 మంది సభ్యులతో 18వ లోక్సభ ప్రజాపద్దుల కమిటీ. ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లోనూ వర్గీకరణ అమలు చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ముప్పై ఏళ్ల పోరాటానికి తగ్గిన ఫలితం ఇది. సుప్రీం తీర్పుపై మందకృష్ణ భావోద్వేగం. లోక్సభ ప్రజాపద్దుల కమిటీ ఎన్నిక పూర్తయింది. 15 మంది సభ్యులతో 18 లోక్సభ ప్రజాపద్దుల కమిటీ ఏర్పడింది. లోక్సభలో ప్రతిపక్ష నేత చైర్మన్గా ప్రజాపద్దుల కమిటీ ఏర్పాటు జరిగింది. 15 మందిలో 3 తెలుగువారికి అవకాశం కల్పించారు. కొత్త లోక్సభ కొలువుదీరిన తర్వాత ఎన్నికల ద్వారా ప్రజాపద్దుల కమిటీని సభ్యులు ఎన్నుకున్నారు. కమిటీలో సభ్యత్వం కోసం 19 మంది లోక్సభ సభ్యులు పోటీ పడ్డారు. చివరి నిమిషంలో 4 సభ్యులు ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. 2025 ఏప్రిల్ 30తో సభ్యుల కాల పరిమితి ముగినుంది. ఆ తర్వాత మరోసారి ఎన్నిక జరగనుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇటీవల ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లోనూ వర్గీకరణను అమలు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది. సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి ఏబీసీడీ వర్గీకరణ చేసే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లోనూ వర్గీకరణను అమలు చేస్తాం. దీనికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తాం. మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏబిసిడి వర్గీకరణ మీద మాదిగ ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది. వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ను కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది. గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది. కానీ డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిధులతో చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ సభ శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకు ముందు స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనిచ్చారు.
పార్వతీ భ్రమరాంబాదమేన మల్లికార్జుసాం ప్రసాదనాచంద్రాకం హంసాభివృద్ధిరస్తు అమరావతి నిర్మాణస్య శీఘ్రమేవ పరిపూర్ణ ఫలతాభివృద్ధిరస్తు सर्वदा दिग्विजयमस्तु पोलवरं प्राप्तु शीघ्रमेव पुनः संपूर्णता परिपूर्णता यजमानस्य अखण्ड दिग्विजय प्राप्तिरस्तु महन्तस्यनन्दो महान्तोऽनुग्रहस्तु पारिश्रामिकाभिवृद्धिरस्तु महन्तस्यनन्दो महान्तोऽनुग्रहस्तु राजद्वारे राजमुखे सर्वदा सर्वत्र दिग्विजय प्राप्तिरस्तु सत्यास्तु यजमानस्य कामाः जय प्रसाद चीनू శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. యస్యాం హిరణ్యం బిందేయం గామస్వం పురుజానః అశ్వపూర్వామృతమధ్యామర్తినాద ప్రబోధినీ శ్రీయం దేవీం ఉపపయే శ్రీర్మా దేవీ ధృతాం సోస్మిలాం హిరణ్యప్రాకారామాత్రాం జ్వలంతే నృత్తాం తర్పయంతే పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహో పద్మయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశదా జ్వలంతే శ్రియల్లోకే దేవదత్తామహిరణ్యపాత్రం మదో దదాతే వదవ్యోధానేతి ఏకదా బ్రహ్మణోవాహనే ఏకదైవైకమానాయుస్తే దోదదాతే హర నమః పార్వతీపదయే హర 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 మహాదేవ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ నమస్కరోమి హర నమః పార్వతీపదయే హర 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 మహాదేవ రూపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి కర్పూర మంగళ నీరాజనం దర్శయామి నమస్కరోమి నమః పార్వతీపదయే హర హర మహాదేవ పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణాధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు గంగా దేవతాయై నమో నమః కృష్ణవేణి నదీ దేవతాయై నమో నమః పుష్పాని సమర్పయామి మంగళగిరిలో ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, అధికారులు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్న అనురాధ మంగళగిరిలో 11,130 మంది లబ్ధిదారులకు 5.5 కోట్లు పంపిణీ చేశారు. అన్నిటికీ ముందే ఉంటారు. మేము ఎంత తీసుకోండి అమ్మా. తీసుకోండి. చాలా హ్యాపీ అండి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలకు ఉపవర్గీకరణ అధికారం ఉందని సుప్రీం తీర్పిచ్చిందని చెప్పారు. వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేస్తుందని, ఎంతోమంది నేతల ప్రాణాలు కోల్పోయారన్నారు. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు పోరాడమని వివరించారు. నిలబెట్టుకుంటూ వచ్చే వాళ్ళం కాదు, ముందుకు సాగించే వాళ్ళు కాదు. మేము 30 ఏళ్లుగా ఉద్యమం నిలబడి ముందుకు సాగిందంటే, అంతిమంగా ఒక విజయం సాధించిందంటే సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దల, ప్రజాస్వామికవాదుల, మీడియా పెద్దలందరి సంపూర్ణ సహకారం వల్లనే ఈ విజయం సాధించాం. అందువల్ల వాళ్ళందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ విజయంలో అంకితం ఇస్తున్నాం. ఈ విజయం వల్ల న్యాయం వైపే న్యాయ వ్యవస్థ నిలబడుతుంది అనడానికి
అన్యాయం జరిగిన వర్గాల పక్షాన్ని బలంగా న్యాయ వ్యవస్థ నిలబడుతుంది అనడానికి పెద్దలు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఇచ్చిన తీర్పు న్యాయాన్ని బతికించడం కోసం, పేద వర్గాలకి అండగా నిలబడడం కోసం ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును ప్రకటించిన న్యాయమూర్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలా మంది పెద్దల మద్దతు ఉన్నది. ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు. ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో గతంలో ఈ ప్రక్రియను ముందుకు నడిపించే ప్రయత్నంలో పెద్దలు వెంకయ్య నాయుడు గారు చొరవ తీసుకున్నాడు. ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో కిషన్ రెడ్డి గారు దీన్ని భుజానేసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో రఘునందన్ రావు నుంచి మొదలుకుంటే, సంజయ్ గారి నుంచి మొదలుకుంటే, ఈటల రాజేంద్ర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరి పాత్ర, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఈ విజయంలో ఉన్నది. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు, విద్యావకాశాలు మాకు వచ్చేది కాదు. ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మన న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది. అందువల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారితో పాటు వర్గీకరణ ఉద్యమానికి అండదండలు అందించిన ఈ 30 ఏళ్ల ఉద్యమం నిలబడడానికి, ఈ 30 ఏళ్ల ఉద్యమం ముందుకు సాగడానికి, అంతిమంగా విజయం సాధించడానికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి, ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విజయం మాత్రం అమరులకు, ఉద్యమకారులకు, మద్దతు ఇచ్చిన సమాజానికి అంకితం ఇస్తున్నామనే విషయం కూడా తెలియజేస్తున్నాను. సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రేపు వర్గీకరణ జరుగుతుంది. ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అదే సమయంలో కాంగ్రెస్ తెలంగాణలో కూడా అనివార్యంగా అమలు చేయక తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఒక లాయర్ను పెట్టిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి వర్గీకరణకు అనుగుణంగా లాయర్ పెట్టినప్పుడు, వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు పచ్చి అబద్ధం. కేవలం 664 మంది మహిళలు, యువతులు ఆచూకీ మాత్రమే తెలియలేదని పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానం ఇచ్చింది. గత ప్రభుత్వం 98.5% కనబడకుండా పోయిన మహిళలు సురక్షితంగా ఇంటికి చేర్చవేసింది. మరి పవన్ కళ్యాణ్ ఏ నిఘా సంస్థలు చెప్పాయి, ఎవరు చెప్పారు? మీరు మహిళల్ని అడ్డుపెట్టుకుని కుట్రపూరితంగా రాజకీయం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ పోతిన మహేష్ వైఎస్ఆర్సీపీ నేత వ్యాఖ్యానించారు. ఇది కూడా వైసీపీ ఎంపీలో, రాజ్యసభ సభ్యులో అడిగినటువంటి ప్రశ్న కాదు. గత 5 సంవత్సరాల్లో ఎంతమంది మహిళలు జిల్లా వారీగా, వయసు వారీగా ఆచూకీ లభించలేదని తెలుగుదేశం పార్టీ ఎంపీలైనటువంటి పార్థసారథి గారు, అదేవిధంగా లావు కృష్ణ దేవరాయలు గారు అడిగినటువంటి ప్రశ్నకి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ సమాధానం చెప్పింది. నిన్న ప్రశ్న నెంబర్ కూడా 1351, తేదీ 30 జూలై 2024లో లోక్సభలో కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి సమాధానం 2019 నుంచి 2023 వరకు 30,000 మంది మహిళలు అదృశ్యం కాలేదు. గత ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా యువతలు ఆచూకీ లభ్యం కాకపోతే ఎంతో నిబద్ధతతో పనిచేసి 98.5% మహిళల్ని సురక్షితంగా వారి ఇంటికి చేరవేర్చారని లిఖితపూర్వకంగా తెలియజేశారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ నిఘా సంస్థలు చెప్పినాయి, ఎవరు చెప్పారు? మీరు మహిళల పట్ల, యువతలపై అడ్డం పెట్టుకొని కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేశారు. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లోని మహిళల మొత్తానికి కూడా క్షమాపణలు చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తాం. 15 మంది సభ్యులతో 18వ లోక్సభ ప్రజాపద్దుల కమిటీ. ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లోనూ వర్గీకరణ అమలు చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
30 ఏళ్ల పోరాటానికి తగ్గిన ఫలితం ఇది. సుప్రీం తీర్పుపై మందకృష్ణ భావోద్వేగం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.